హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక కిరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. చాలా రోజులైంది కదా! నేను ఒక వీడియో పెట్టి. అందుకే ఈరోజు సిడ్నీలో ఉన్న చాలా ఫేమస్ జూని చూపించడానికి వచ్చేసాను. దాని పేరేంటో తెలుసా? తరంగో జూ అంటారండి. ఈ జూ సిడ్నీ సిటీ నుంచి ఒక చిన్న ఐలాండ్‌లో ఉంటుంది. దానికి వెళ్ళాలంటే మనం అక్కడ కనిపిస్తాం కదా! అలాంటి క్రూజ్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఈ తరంగో జూని ఎలా అయిందంటే, ఆ ఐలాండ్‌లో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా ఎక్కడికి పంపించకుండా యానిమల్స్‌తోనే వాళ్ళు జూ చేశారనమాట. అందరికీ తెలిసిందే ఆస్ట్రేలియా ఈస్ వెరీ ఫేమస్ ఫర్ యానిమల్స్ అని చెప్పి. రండి ఇక్కడ ఏం ఉన్నాయో అన్నీ చూసేద్దాం. ఇది జూ ఎంట్రన్స్ అనమాట. బై ద వే ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే, ఈ జూలో ఉన్న మా రూమ్ స్టే విత్ యానిమల్ వ్యూస్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వన్ డేలో ఈ జూని కంప్లీట్ చేయలేమేమో అనిపించింది. అందుకే కొంచెం రిలాక్స్డ్‌గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం. రండి మీకు కూడా ఆ జూలో ఉన్న రిసార్ట్ అండ్ మా రూమ్ స్టే ఎలా ఉందో చూపించేస్తాను. రిసార్ట్ ఎంట్రన్స్ అనమాట. చాలా గ్రీనరీగా అనిపిచ్చింది. ఇక్కడ లోపలికొచ్చిన తర్వాత చాలా మైండ్ బ్లోయింగ్ అనిపిచ్చిందనమాట. ఎందుకంటే అక్కడున్న యూజ్ చేసిన అన్ని ఏదైనా కానీ కొంచెం యానిమల్ థీమ్స్‌తోనే రిలేట్ అయ్యేలాగా చేశారనమాట. ఇంత పెద్ద ఏరియాకి హైలైట్ ఏంటంటే ఆ బర్డ్స్ లైట్సే అనమాట. చాలా బావుండింది చూడ్డానికి. అండ్ అక్కడ పెట్టిన ప్రతి షో పీస్ కూడా రిలేటెడ్ టు ఒక యానిమల్‌కే లేదా ఒక చెట్టు గురించో అలా రిజెంబ్లెన్స్ వచ్చేలాగానే పెట్టారు. అండ్ ఇక్కడ అక్వేరియం అయితే అమేజింగ్‌గా ఉందండి. చాలా డిఫరెంట్ ఫిషెస్ చాలా ఉన్నాయండి పెద్ద జూ. అందులో. సో, వన్ డేలో కవర్ అవ్వదు అని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో, ఆ రూమ్ మీకు ఎలా ఉండబోతుందో చూపిస్తాను. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మంచిగా ఏంటంటే మనం యానిమల్ వ్యూ చూసుకోవచ్చు, తొరంగో జూ వ్యూ చూసుకోవచ్చు అనమాట. అంటే బుషెస్ వ్యూ కూడా చూసుకోవచ్చు. మాకు యానిమల్ వ్యూస్ దొరకలేదు. సో, మేము బుషెస్ వ్యూ చూస్ చేసుకున్నాము. సో, లోపల రూమ్ అయితే చాలా బాగుంది. ఒకసారి లుక్ వేసేసి వచ్చాను నేను ఆల్రెడీ ఆగలేక. సో, మీకు కూడా చూపించేస్తాను రండి. ఎంటర్. అవ్వగానే మనకి మంచి గ్లాస్ వ్యూ కనిపిస్తదనమాట. ఇక్కడ సైడ్‌కి మనకి డోర్ ఓపెన్ అవ్వగానే ఒక వార్డ్‌రోబ్ లాగా ఇచ్చారు. మనం లగేజ్ అంతా కూడా నీట్‌గా లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టారనమాట. అండ్ కొంచెం పక్కకి లైక్ వాష్‌రూమ్స్ ఇచ్చేసారు. చాలా బావుండింది. మొత్తం వుడెన్‌తోనే చేశారు. అండ్ స్లైడింగ్ విండోస్ పెట్టారు. ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. ఎందుకంటే బయట వ్యూ ఎంజాయ్ చేయాలి అని చెప్పి. అండ్ 2 డిఫరెంట్ బాత్రూమ్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైమ్ ఈ డివిజన్ చూస్తున్నాను. అందుకే తీశాననమాట. లేకపోతే తీసేదాన్ని కాదు. నార్మల్‌గా వీళ్ళు ఇలా డివైడ్ చేయరనమాట. నార్మల్‌గా ఏదైనా రూమ్స్‌లో గూడా. సో, అందుకనే. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఎప్పుడు గూడా రూమ్స్‌లో పెట్టే చాక్లెట్స్, కాఫీ ఇవన్నీ కామన్. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా మనం తీసుకోవాలి అనుకుంటే అవన్నీ చార్జ్ చేసి మనం రూమ్ వెళ్ళిపోయేటప్పుడు మనకన్నీ చార్జ్ చేసి బిల్ చేసి పంపిస్తారనమాట. సో, దాని చార్జెస్ దాని ప్రైజెస్ అన్నీ కూడా పెట్టారు. అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారనమాట. మనం ఎలాగో ఏం పెద్దగా యూజ్ చేయము. అండ్ ఇక్కడ చూస్తే బెడ్ ఇంకా దాని తర్వాత ఆ విండో స్లైడింగ్ డోర్ అనమాట. సో, బెడ్‌కి, బాత్రూమ్‌కి కొంచెం డివైడింగ్ లాగా డిఫరెంట్‌గా ఉండేలాగా స్లైడింగ్ విండోస్ ఇచ్చారు. చాలా బావుండింది. అండ్ మంచం మీద మేము వెళ్ళేసరికి ఈ క్యూట్ క్యాంగరూ టాయ్ పెట్టారనమాట. ఒక మెసేజ్ కార్డ్ రాసి. చాలా అనిపిచ్చింది. ఎవరు గూడా అట్లా వెల్కమింగ్‌గా అనిపిచ్చింది చాలా మంచిగా. అండ్ ఒక టెలిఫోన్ ఇంకా కామన్ ఒక ఐప్యాడ్ అవన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళ జూలో ఏమేమున్నాయి మనకి ప్లాన్ చేసుకోవడానికి అన్నమాట. ఒక సోఫా అంటే ఒక మినీ మంచిగా అన్ని రూమ్‌కి కావాల్సినవన్నీ కూడా పెట్టారన్నమాట. నేను చెప్పాను కదా! ఐప్యాడ్ అవన్నీ కూడా. రూమ్ సర్వీస్ కూడా చాలా బావుంది. చాలా క్విక్‌గా వచ్చేసిందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టీవీలో కూడా పెద్దగా ఏం ఛానెల్స్ రావు. ఓన్లీ వాళ్ళ జూ గురించి, జూలో ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే వాటి గురించి మాత్రమే పెడతారన్నమాట. నేనన్నాను కదా! అన్నిటికంటే హైలైట్ ఇదే అన్నమాట. ఇక్కడ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మేమనుకున్న యానిమల్ వ్యూ అయితే మేమనుకోలేదు వస్తుందని. కానీ లక్కీగా ఈ రూమ్‌కి ఎందుకో యానిమల్ వ్యూ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ లైట్ చూసారా ఇదే స్పెషాలిటీ. నేను చెప్పాను కదా! ఇక్కడున్న అన్ని షో పీసెస్ అన్నీ కూడా వాళ్ళ యానిమల్స్‌కి కానీ, బర్డ్స్‌కి కానీ సంబంధించినవే ఉన్నాయన్నమాట. సో, మేము చెక్ ఇన్ చేసిన తర్వాత మేమెళ్ళేసరికి ఆల్‌మోస్ట్ 3 అలా అయిపోయింది. సో, 4:00కి వాళ్ళకి చిన్న జూ టూర్ ఉంటుందన్నమాట. సో, ఎవ్రీ 15, 20 మినిట్స్‌కి చేస్తారంట. సో, మేమొచ్చేసరికి అది మాకు టైం అయింది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాము మా టర్న్ కోసము. సో, ఈ లోపల దాని చుట్టుపక్కలంతా జూ నుంచి మేమున్న రిసార్ట్ నుంచి మొత్తం సిటీ వ్యూ చాలా కనిపించింది. ఇది రిసెప్షన్ అని మీకిందాక చూపించాను కదా! దానికి బాల్కనీలో నిల్చొని మొత్తం చూస్తున్నామనమాట. అక్కడ చూస్తున్నారు కదా! సిడ్నీ బ్రిడ్జ్ అది.
ఇది సిడ్నీ జూ, తరంగ జూ యాక్చువల్ ఎంట్రన్స్ అనమాట. సో, మనం ఉంటుంది రిసార్ట్‌లో కాబట్టి, మనకి లోపల నుంచి ఎంట్రన్స్ డైరెక్ట్‌గా జూలోకి వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఓకే. జూ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఫ్రంట్ ముందర నుంచి వెళ్తే ఇలా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి వెళ్ళాలి. మన స్లాట్ వచ్చేసింది ఇంకా. ఆయన అన్నీ మనము అక్కడ డూస్ అండ్ డోంట్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి చెప్తున్నారు. ఏం చేస్తాము, ఏం చూస్తాము అని చెప్పి. ఇది ఒక హెడ్జ్ హాగ్ అంటారు దీన్ని. అది చాలా క్యూట్‌గా ఉంటుంది. ఏమి చేయదసలు మనుషుల్ని. దాన్ని మనం దగ్గరుండి చూడొచ్చనమాట. ఈ జూ స్పెషాలిటీ అదే. మనం ఏది కూడా హ్యూమన్స్‌ని హర్ట్ చేయనివన్నీ కూడా ఎ ఇలా కేజ్ ఫ్రీగానే మనం చూడొచ్చనమాట. చాలా రిలాక్సింగ్‌గా చాలా బావుండింది. లైక్ టార్టాయిస్, కాంగరూస్, హెడ్జ్‌హాగ్స్, ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ అండ్ హెన్స్ కూడా అలా ఫ్రీగా వదిలేశారు. ఎందుకంటే అవన్నీ కేజ్ ఫ్రీగా, అవన్నీ హ్యూమన్స్‌ని హర్ట్ చేయవు అని చెప్పి. సో, వాటిని మనం దగ్గరుండి చూసి ఎక్స్‌పీరియన్స్ చేయడానికే అన్నమాట ఈ టూర్. చాలా ఒక 15, 20 మినిట్స్ ఉంటుందంతే. అండ్ ఇక్కడ ఈ టూర్ స్పెషాలిటీ ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ గురించి, ఆ ట్రీస్ ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పారన్నమాట. ఆస్ట్రేలియాలో దొరికే యూకలిప్టస్ ట్రీస్ చాలా ఫేమస్ కదా! సో, అలాంటి ట్రీస్ కానీ అండ్ ఆస్ట్రేలియాలో మనకు తెలిసిందేంటంటే పాములు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి. సో, వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న ట్రీస్ నుంచి మనం తీసుకొని మనకి డేంజర్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అలా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆయన. ఇక్కడ మనం ఈ చిన్న చిన్న క్యాంగరూస్, వైట్ క్యాంగరూస్, బ్రౌన్ క్యాంగరూస్ అలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అవన్నీ కూడా చూస్తామనమాట. మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. చాలా ఎకో ఫ్రెండ్లీ జూ అని అంటారు దీన్ని. ఈవెన్ కాఫీ కప్స్ నార్మల్ పేపర్ కప్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ కేజ్ ఫ్రీ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి కదా! అవి ఎక్కడ వాటిని హర్ట్ చేస్తాము అని చెప్పి. సో, అవి కూడా నాట్ అలౌడ్. ఎస్పెషల్లీ ఈ కేజ్ ఫ్రీ ఉన్న యానిమల్స్ చుట్టూరా కూడా ఇవన్నీ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా టూర్ అంతా కంప్లీట్ చేసుకొనొచ్చేసరికి నైట్ అయిపోయింది. ఈవినింగ్ కొంచెం డిన్నర్ చేద్దామని చెప్పి ఇక్కడున్న జూ రిసార్ట్‌లోనే మనం రెస్టారెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అక్కడికెళ్ళి కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకొని వెయిట్ చేస్తున్నాము. సో, ఈలోపు ఇక్కడ రిసెప్షన్‌లో పెట్టిన డిఫరెంట్ డిఫరెంట్ షో ఐటెమ్స్ ఏమున్నాయా అని చెప్పి చూసాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి ఒక్కొక్కటి. ఒక ట్రీ నుంచి కానీ, ఇన్ని డిఫరెంట్‌గా చేయొచ్చా అని చెప్పి చాలా పెట్టారు అసలు షో పీసెస్ కూడా. ఇది చూసారా? ఈ ట్రీ నుంచి కట్ చేస్తే లోపల పర్ల్ లాగా ఉందన్నమాట. అండ్ ఇదైతే ఐరన్‌ది ఏకంగా ఫుల్ టర్న్ అయిపోతుందన్నమాట. చాలా మౌల్డ్ చేసి అలా పెట్టారు. ఇదైతే నాకు డిఫరెంట్‌గా అనిపించింది. ఇదేదో ఆస్ట్రిచ్ లెగ్స్ లాగా ఉంది. దాని లైట్ స్టాండ్ అయితే ఇలా పైకి చూస్తే లోపల నెస్ట్ లాగా ఉంది. ఆ నెస్ట్ లోపల బల్బ్ పెట్టారు. వాట్ ఎన్ అమేజింగ్ ఐడియా కదా అండి! నేను చెప్పాను కదా! ఈవినింగ్ నైట్ అయ్యేసరికి ఈ బర్డ్స్ లైట్స్ చాలా కనిపిస్తున్నాయన్నమాట. చూసారు కదా! అవి చూడడానికి చాలా క్యూట్‌గా అనిపించాయి. అవే చూస్తూ చాలా సేపు కూర్చున్నాను నేనైతే. డిన్నర్ అయిపోయాక ఇంకా రూమ్‌కొచ్చేసాము. ఎందుకంటే నెక్స్ట్ డే కొంచెం ఎర్లీగా లేవాలి. అండ్ జూ మొత్తం కవర్ చేయాలి అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి అన్నమాట. సో, కంపల్సరీగా మీరు కూడా ఆ జూ వీడియో పెడతాను. అది కూడా కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ వచ్చే వీడియో అదే. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఇక్కడ చూసిన వాటిట్లో ఏది నచ్చిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ప్రియాంక కిరణ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకేం నచ్చిందో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోదు. బాయ్.